నిరుద్యోగుల స్వరంగా తెలంగాణ ఎండ్రైన్ పార్టీ ఆవిర్భావం అంట. 5,000తో కాదు 20,000 పోలీసు ఉద్యోగాలతోనే నిరుద్యోగులకు న్యాయం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. జాబ్ క్యాలెండర్ అమలు, వయో పరిమితిని 36 ఏళ్లకు పెంపు, మెగా డిఎస్సితో పాటు అన్ని నియామకాలను వేగవంతం చేయాలని డిమాండ్. పార్టీ రిజిస్ట్రేషన్ అనంతరం నల్గొండలో తొలి భారీ బహిరంగ సభ నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడి. నిరుద్యోగుల హక్కుల సాధనే లక్ష్యంగా తెలంగాణ ఎండ్రైన్ పార్టీ ఆవిర్భావం అని పార్టీ ప్రతినిధుల ప్రకటన. మరి పార్టీ ఎవరు పెట్టిండ్రు ఏంది అని చూద్దాం. ఎందుకంటే కాక్రోచ్ పార్టీ లాగా తెలంగాణ ఎండ్రైన్ పార్టీ అంట. జెండా విధానాలు కూడా పెట్టింది. మరి క్వశ్చన్ మార్క్, ప్రతిదీ క్వశ్చన్ మార్కే. ఈ ఎండ్రైన్ అంటే మందు, మనము ఈ వ్యవసాయానికి మన పంట పొలాలకు కొడతాం కదా ఎండ్రిన్, అది పొరపాటున మనం తాగితే మనం చచ్చిపోతాం. మరి అమలు చేయని ఈ గాడిద కొడుకుల పైన ఎవడైనా మంచిదాడు, బీజేపీ అయినా మంచిదే, బీఆర్ఎస్ వాడైనా మంచిదే, కాంగ్రెస్ వాడైనా మంచిదే, ఇంకా వేరే పార్టీ వాడైనా. ఏ ప్రభుత్వం అక్కడ ఆయా స్థానాల్లో ఉంటుందో వాళ్ళు అమలు చేయకపోతే ఇంత ఎండ్రిన్ పోసి చంపాలన్నది వాళ్ళ ఉద్దేశం అంట. చూద్దాం ఇదేంది. ఇక హైదరాబాద్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో జరుగుతున్న జాప్యం, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ఎండ్రైన్ పార్టీ పేరుతో కొత్త రాజకీయ వేదికను ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో లక్షలాది మంది నిరుద్యోగుల ఆకాంక్షలు, హక్కుల పరిరక్షణ, ఉద్యోగాల సాధనే పార్టీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయకుండా పరిమిత సంఖ్యలో మాత్రమే నోటిఫికేషన్లు విడుదల చేయడం వల్ల నిరుద్యోగుల తీవ్ర నిరాశ నెలకొందని వారు పేర్కొన్నారు. ముఖ్యంగా 5,000 పోలీసు ఉద్యోగాలతో సరిపెట్టకుండా రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా 20,000 పోలీసు పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను దశల వారీగా భర్తీ చేయాలని, ప్రతి ఏడాది నిర్దిష్ట షెడ్యూల్ ప్రకారం ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు చట్టబద్ధమైన జాబ్ క్యాలెండర్ అమలు చేయాలని కోరారు. నోటిఫికేషన్ల జాప్యం కారణంగా వయోపరిమితి దాటిన అభ్యర్థులకు న్యాయం చేయాలంటే గరిష్ట వయోపరిమితి 36 సంవత్సరాలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. మెగా డిఎస్సితో పాటు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నియామకాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, ప్రశ్నాపత్రాల లీకేజ్లు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జూలై 24న తెలంగాణ పోలీసు ఉద్యోగ జేఏసీ పిలుపునిచ్చిన రాష్ట్ర బంద్కు విశేష స్పందన లభించిందని పేర్కొన్న పార్టీ ప్రతినిధులు శాంతియుతంగా నిరసన తెలిపిన నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. నిరుద్యోగుల గొంతుకగా వారి హక్కుల సాధన కోసం రాజకీయ ప్రత్యామ్నాయంగా తెలంగాణ ఎండ్రైన్ పార్టీ పనిచేస్తుందని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసి అధికారికంగా పార్టీని ఆవిష్కరించినట్లు వెల్లడించారు. అనంతరం నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించి పార్టీ సిద్ధాంతాలు, కార్యాచరణను ప్రజలకు వివరించనున్నట్లు తెలిపారు. ఈ ప్రకటన విడుదల చేసిన వారిలో ఇంద్రానాయక్, ఆకాష్, నవీన్ పట్నాయక్, శంకర్ కుమార్ నాయక్, శంభు వంశీ, చెర్రి ప్రవీణ్, సోమేష్ తదితరులు ఉన్నారు. మీరందరూ సక్సెస్ కావాలని కోరుతా ఉన్నాం. ఎవరైతే నిరుద్యోగుల తరపున కొట్లాడుతూ ఉన్నారో, నిరుద్యోగులను మోసం చేసి ఉద్యోగస్తులు చేస్తా అని గద్దెనెక్కిలో వాళ్లకు ఎండ్రైన్ పార్టీ తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తాను. తస్మాత్ జాగ్రత్త, ఎండ్రైన్ పోసి చంపేస్తాను మిమ్మల్ని.